అనేక విషయాల్లో మనకు పట్టుదల ఉంటుంది. ఎవరైనా ఏదైనా మనల్ని అంటే అనవసరంగా అపార్థం చేసుకుంటే పట్టుదలతో వారితో మాట్లాడకుండా ఉండడము, లేకపోతే వారిని ఉద్దేశించి కఠినమైన చర్యలు తీసుకోవడము చేస్తూ ఉంటాం. అనేక విషయాల్లో పట్టుదల మనకు ఉంటుంది. మరి ప్రార్థన విషయంలో ఎందుకు పట్టుదల మనకు ఉండదు? ఈరోజు దేవుని మాట మీ కొరకై రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దైవ సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? యాకోబు ఎబేకురేవు దగ్గర ఒంటరిగానే ఉన్నాడు. రాత్రంతా కూడా దేవునితో పోరాడుతూ పట్టుదల కలిగి దేవునితో పోరాడి ప్రార్థనలో గెలిచాడు. అలాంటి పట్టుదల వల్ల యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడలేదా? పడద్రోయబడిన బలిపీఠాన్ని మరలా కట్టి, ప్రార్థనా బలిపీఠాన్ని మరలా కట్టి ఏలియా దైవ సన్నిధిలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఇశ్రాయేలులకు తీసుకుని రాలేదా? ఈరోజు పట్టుదల ప్రార్థనలో నీకు ఉండాలి. లోక సంబంధమైన విషయాల్లో కాదు, అనవసరమైన గొడవల విషయాల్లో కాదు, ఇతరులను అపార్థం చేసుకుని వారి ఎడల కఠినంగా ప్రవర్తించే విషయాల్లో కాదు. క్రైస్తవ్యానికి కావలసింది పట్టుదల. పట్టుదల ప్రార్థనలోనే ఉండాలి. పట్టుదలతో దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు కొన్ని గంటలు దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే పట్టుదల కలిగి ప్రార్థించిన వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, నీవు ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.